హాయ్ గైస్, మొన్న సండే రోజు మేము సొద్దవడలు చేసుకున్నామండి. దానికని చెప్పేసి కొంచెము సొద్దపిండి తీసుకొని కొన్ని ఆనియన్స్, పచ్చిమిర్చి మిక్సీ పట్టేసుకున్నానండి. మిక్సీ పట్టేసుకొని ఆ పిండిలో వేసేసుకున్నా. ఇంకా తర్వాత శనగపప్పు నానబెట్టుకొని వేసేసుకున్నా. దాంట్లోనే కొంచెం అంత ఉప్పు వేసేసిన, తగినంత ఉప్పు వేసేసుకొని ఇంకా నానబెట్టుకునే శనగపప్పు కూడా వేసేసుకొని ఇంకా పిండి అంతా బాగా కలిపేసుకొని కొన్ని నీళ్లు యాడ్ చేసుకుంటా కలుపుకోవాలండి. మా వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కు, రిలేటివ్స్కు షేర్ చేయండి మా ఛానల్ని. ఇలా కొన్ని యాడ్ చేసుకుంటా కలుపుకొని ఒక 10 నిమిషాల పాటు అట పక్కన పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత ఇంకా అన్నీ ఇలా చిన్న ఉండలు చేసి ఆ పూరీలు ఒత్తుకునే ప్రెష్ ఉంటుంది కదా, అది తీసుకొని ఇంకా ఒత్తేసుకొని ఆయిల్ పెట్టుకొని కాల్చుకోవడమేనండి. అన్నీ ఇలా చిన్న ఉండలు చేసేసి ఇది పేపర్ వేసుకొని పేపర్లో అది పెట్టేసి ఇంకా అన్నీ ఇలా ఒత్తేసుకున్నానండి. ఒత్తేసుకొని ఇంకా ఆయిల్లో వేసేసి ఫస్ట్ ఒక పక్క కాల్చుకొని మళ్ళీ తర్వాత ఇంకో పక్క టర్న్ తిప్పుకొని ఆ పక్క కూడా బాగా కాలిన తర్వాత ఇంకా తీసేసుకోవాలనండి. బాగా బ్రౌన్ కలర్ రావాలా, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి. మా సొద్దవడలు ఎలా ఉన్నాయో కామెంట్ పెట్టేసేయండి. చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి కూడా బెల్లంతో కూడా బాగుంటాయండి. నేను కాకపోతే ఈరోజు పచ్చిమిర్చి వేసి చేసి ఇలా వీడియో తిన్నాము మేము మొన్న, అందుకని ఈరోజు మీకు కూడా కొంచెం షేర్ చేస్తాను. చూడండి, బాగా కాల్చుకొని ఇంకా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఎప్పుడైనా సొద్దవడలు పేరు విన్నారా? వినింటే కనుక కామెంట్ చేసేయండి. మీరు చేసుకునిరో లేదో పెట్టేసేయండి. మా సైడు ఎక్కువ అండి ఈ సొద్దవడలు. పచ్చిమిర్చి వేసుకొని చేసుకుంటారు, బెల్లం కూడా వేసుకొని చేసుకుంటారు. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా బాగా పొంగినవి కూడా కొన్ని సొద్దల వడలు బాగున్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. శనగపప్పు వేసుకున్నాం కదా, అవి తగులుతూ ఉంటే కనుక నమిలేటప్పుడు భలే ఉంటాయండి.